జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, మనకు ప్రముఖ కంపెనీ అటువంటి ఇండియా మార్ట్ నుంచి లేటెస్ట్గా 3 రకాలైనటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు కంప్లీట్గా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఆఫీస్కి రానవసరం లేదు. కంప్లీట్గా మీరు మీ ఫోన్తోనే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. వర్క్ ఎలా చేయాలనేది, ప్రాసెస్ ఎలా చేయాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాను. జాగ్రత్తగా విన్న తర్వాతనే మీరు అయితే అప్లై చేసుకోండి. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ సింబల్ నుండి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల మంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్ కూడా జెన్యూన్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. అయితే ఈ 3 నోటిఫికేషన్లు ఒక్కొక్క నోటిఫికేషన్ తర్వాత ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే చెప్తాను. వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. సో జాగ్రత్త విన్న తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ అప్లై నోటిఫికేషన్ చెప్పి ఎలా అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే అప్లై ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇండియన్ మార్ట్ నుంచి సో టెలి సేల్స్ అసోసియేట్గా ఫ్రీ సెల్లర్ ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు జాబ్ టైటిల్ వచ్చేసి మనకు టెలి అసోసియేటివ్ ఫ్రీ సెల్లర్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసి కంప్లీట్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. మీ ఖాళీ ఉన్న సమయంలోనే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వీక్లీ మనకు పేమెంట్ అనేది మీ అకౌంట్లో అనేది క్రెడిట్ చేస్తారు. అలాగే అడిషనల్ ఇన్సెంటివ్స్ అండ్ క్వాలిటీ అవుట్పుట్ ఆఫ్ ది సర్వీస్. సో మీరు చేసేటువంటి సర్వీస్ ప్రకారంగా వీళ్ళకు ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. వాయిస్ బేస్డ్ కాలింగ్ అండ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ, నాట్ ఇన్ సేల్స్ అండ్ ప్రోగ్రామ్ వాట్ విల్ యూ విల్ నీడ్. సో ఎటువంటి సేల్ లేకుండా వాయిస్ బేస్డ్ ఆన్ అలాగే డేటా ఎంట్రీకి సంబంధించి సో మనకు వర్క్ అయితే ఉంటుంది. కంప్యూటర్ విత్ ఇంటర్నెట్. సో మనకు కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ అంటే మనకు కంప్యూటర్ ఉండి ఇంటర్నెట్ కూడా ఉండాలి. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్. సో మనకు ఫోన్ అయినా ఉండొచ్చు లేదా కంప్యూటర్ అయినా ఉండొచ్చు. 2 రకాలుగా మనం ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్ విత్ హిందీ, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా హిందీ, ఇంగ్లీష్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, మీకైతే జాబ్ అనేది ఇస్తారన్నమాట. హిందీ రాకపోయినా పర్వాలేదు. అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్ అండ్ అడ్వాంటేజ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్. ఇవే కాకుండా అడిషనల్గా ఇంకేమైనా లాంగ్వేజ్ వస్తే మీకు అడిషనల్గా మీకు ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే స్టడీ విత్ అసైడ్ ద సెల్లర్ ప్రొఫైల్స్. సో మనకు స్టడీ అండ్ ప్రొఫైల్ అయితే ఇచ్చారన్నమాట. కాల్ ది సెల్లర్స్ అండ్ కలెక్ట్ ద బిజినెస్ రిలేటెడ్ ద డీటెయిల్స్, అప్డేట్ ద దేమ్ సెల్లర్స్ అండ్ క్యాటలాగ్. సో మనకున్నటువంటి బిజినెస్ అంటే ఈ ఇండియన్ మార్ట్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో కస్టమర్తో మాట్లాడి సో ఆ బిజినెస్ సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. వెరిఫై ద ఇన్ఫర్మేషన్ దట్ ఆల్రెడీ అప్డేట్ ద ప్రొఫైల్. ఆల్రెడీ మనం అప్డేట్ చేసినటువంటి ఎవరైతే ప్రొఫైల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనము అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు సెట్ ఆఫ్ ఫాలో అప్ ది కాల్స్ అండ్ డిసైడ్ ది బై సెల్లర్స్. సో మనము సెట్ ఆఫ్ కాల్స్ అన్ని డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. మెయింటైన్ ద క్వాలిటీ రిజల్ట్ ఆఫ్ అదరింగ్ ద స్టాండర్డ్ అండ్ గైడ్లైన్స్. సో వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మన బిజినెస్ టార్గెట్ వచ్చేసి డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ బిజినెస్ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే వర్క్ మినిమం వచ్చేసి 3 గంటల నుంచి 4 గంటల వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్గా నాన్ సేల్ సంబంధించిన ప్రొఫైల్ అనమాట. లాంగ్వేజ్ ప్రిపేర్ ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నారు, ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్డ్. ఈ స్కిల్స్ నేను చెప్పబోయే స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను. పెట్టిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్నెట్ యాక్సెస్, ఆన్లైన్ డేటా ఎంట్రీ, టెలికాలింగ్, యాక్టివ్ అండ్ లిజనింగ్ అండ్ సైలెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇవి మీ స్కిల్స్. మీరు ఈ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. వీటికి ఎలా అప్లై చేసుకునేది నేను ప్రాసెస్ చేస్తాను, జాగ్రత్త వినండి. సో ఇక్కడ అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మన ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము అలాగే అంటే మీ పూర్తి నేము, సిటీ, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అని కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్ ఏదైతే అడిగారో అవి పేజ్ మొత్తం కూడా ఫిల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఇంటి నుంచి నాన్ సేల్ అసోసియేట్గా ఫీమేల్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఈ ఇండియన్ కంపెనీలో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఎంతమంది అంటే 50 మంది అనమాట. సో మనకు కంప్లీట్గా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి పర్ యానం చూసుకున్నట్లయితే మనకు 1,75,000 నుంచి 2,50,000 వరకు పర్ యానం అయితే ఉంటుంది. సో ఉమెన్స్ అలాగే ఉమెన్ అనమాట. కీ స్కిల్స్ వచ్చేసి ఉమెన్, బీపీఓ, కస్టమర్ సర్వీస్, వాయిస్ ప్రాసెస్, పార్ట్ టైం, అవుట్బౌండ్ కాలింగ్, ఇంగ్లీష్, వర్క్ ఫ్రమ్ హోమ్, బీపీఓ వాయిస్, కస్టమర్ కేర్, ఫీమేల్, హిందీ, ఫ్రెషర్, ఫ్రీలాన్సింగ్,
పీడబ్ల్యూడి వాయిస్ అండ్ హోమ్ బేస్డ్ ఆన్ జాబ్స్ అయితే ఇచ్చారన్నమాట. ఈ కీ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకు పార్ట్ టైం అయితే జాబ్ అనమాట. సో ఎటువంటి ఫుల్ టైం అయితే లేదు. ఖచ్చితంగా మనకున్నటువంటి టైమింగ్లో సో 4 hours వీళ్ళకి ఖచ్చితంగా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ మార్ట్ కంపెనీలో ఖచ్చితంగా రోజుకి మనం 4 గంటలు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు వీక్లీ కావాలని కానీ మంత్లీ కావాలని కానీ పేమెంట్లు అయితే ఆటోమేటిక్గా మీకు అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఎటువంటి అయితే దాంట్లో సందేహపడే అవసరం లేదనమాట. ఇంకా ఆన్లైన్ అసైన్మెంట్ ప్రోగ్రామ్ చూసుకుంటే మనకు యాజ్ అన్ ఆన్లైన్ అసైన్మెంట్ విల్ బి అసైన్ ద ఇండియన్ మార్ట్ బయ్యర్స్ అండ్ అవర్ సెల్లర్ అండ్ కాల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఈ ఇండియన్ మార్ట్ కంపెనీలో వీళ్ళకి సంబంధించిన బయ్యర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ నాన్ సేల్స్ అండ్ ప్రోగ్రామ్ బట్ వాయిస్ బేస్డ్ ఆన్ కాలింగ్ ప్రాసెస్ ఇచ్చారు. ఇవి కంప్లీట్గా నాన్ సేల్స్ సంబంధించినటువంటి అలాగే వాయిస్ బేస్డ్ ఆన్ కాలింగ్ ప్రాసెస్. సో మనమే కస్టమర్లతో చేసి మాట్లాడాల్సి అయితే ఉంటుంది. పార్ట్ టైం వర్క్ ఎక్స్పెక్టెడ్ వర్క్ మినిమం 4 hours అయితే వర్క్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా రోజుకు 4 గంటలు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఫుల్ టైం వర్క్ చేస్తే మీకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మిగతా అలవెన్స్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ అవుట్పుట్ ప్రకారంగా అయితే ఉంటుంది అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఇండియన్ మార్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకు చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత వీడియో అసైన్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు అసైన్మెంట్ ఇస్తారు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూస్తే మనకు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్యాన్సిల్ అండ్ చెక్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ పాస్బుక్, పీహెచ్డబ్ల్యూ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుందా, సో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేకపోయినా పాస్వర్డ్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందు సో వీటికి జాబ్స్కి ఎలా అప్లై చేసుకుంటే మీకు రైట్ సైడ్లో అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, క్రియేట్ ఏ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి సో కన్ఫర్మ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు సో ఇంటిమేట్ చేస్తారు మెయిల్కి అనేది. సో ఎటువంటి ఫీజు అయితే లేదు. నేను చెప్పేటువంటి ఈ 3 నోటిఫికేషన్ కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకు ఆ నోటిఫికేషన్ చెప్పిన ప్రకారంగా వాళ్ళైతే ఇంటర్వ్యూ అండ్ అసైన్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు టెలి అసోసియేట్గా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మనకు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ కానీ ఉండి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఎటువంటి అనుభవం లేనటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో కంప్లీట్గా మనము ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక కీ స్కిల్స్ చూసుకుంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సపోర్టు, టెలికాలింగ్, హిందీ స్పీకింగ్, డేటా ఎంట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్ అయితే కంపల్సరీగా కీ స్కిల్స్ అయితే ఉండాలి. కంప్లీట్గా మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్క్ ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఖాళీగా ఉన్న టైంలో ఖచ్చితంగా 4 hours అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు మంత్లీ కానీ వీక్లీ కానీ మనకు పేమెంట్స్ కావాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పినట్లయితే సో వాటి ప్రకారంగా మనకు పేమెంట్స్ అయితే చేస్తారు. కంప్లీట్గా వాయిస్ బేస్డ్ ఆన్ అలాగే డేటా ఎంట్రీకి సంబంధించి ఉంటుంది అనమాట. ఎటువంటి సేల్స్ అయితే ఉండవు అనమాట. ఖచ్చితంగా మనమే కాల్ చేసి కస్టమర్లు ఏవైతే అడుగుతున్నారో అవసరాలు తగ్గట్టుగా మనమైతే కంప్లీట్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకా ప్రైమరీ రిక్వైర్మెంట్స్ చూస్తే మనకు ఓపెన్ అబిలిటీ మండే టు సాటర్డే అంటే మనకు సోమవారం నుంచి శనివారం వరకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మనకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల్లో మీరు మధ్యలో 3 నుంచి 4 గంటల వరకు కంప్లీట్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనకు ఫోను లేదా ల్యాప్టాప్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకు కాలింగ్ అండ్ స్టడీ అండ్ కేసార్ డొటర్మైన్ అండ్ కరెంట్ ద ఎలిజిబిలిటీ అసైన్ ద ట్రోత్ అండ్ సెల్లర్ అబిలిటీ ద రీసోర్స్ ఆన్లైన్. సో రీసోర్సెస్ సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనమైతే కాల్ చేస్తే చేయాల్సి ఉందన్నమాట. అంటే వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ సంబంధించి అప్డేట్ చేస్తూ కొన్ని కొత్తగా వచ్చినట్టు ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఉన్నటువంటి బిజినెస్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కేస్ రీసెల్లర్స్ ఉంటారు కొంతమంది, సో బిజినెస్ పర్సన్స్ అయితే ఉంటారు. సో మేము బిజినెస్ చేయాలనుకుంటాము, సో మాకు ఎలా చేయాలో చెప్పండి, సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరినీ ఐడి
ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా సో వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. కంప్లీట్ 3 నోటిఫికేషన్ వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్లో కూడా ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరనమాట. ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకుంటే మీకు రైట్ సైడ్లో అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, క్రియేట్ ఏ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి సో మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై అని క్లిక్ చేస్తే అప్లైడ్ అని వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవకాశం కానీ ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఇండియన్ మార్ట్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.